నమస్కారం. అయితే సుమారు గత 3-4 ఏళ్లుగా యాదగిరిగుట్ట దేవస్థానం చెందినటువంటి ఉద్యోగస్తులు డిఈఓ మరియు ఏఈఓస్ అనేటువంటి అధికారులు విదేశాలకు వెళ్ళి స్వామివారి కళ్యాణం చేస్తూ వస్తున్నారు. అయితే మేము దీని విషయం మీద మొన్న ఖండించడం జరిగింది. ఎందుకంటే పోయిన నెల కూడా దాదాపు 2 దఫాలుగా డిఓ భాస్కర్ శర్మ మరియు ఏఈఓ గజ్వేల్ రఘుబాబు గారు ఇద్దరు కలిసి కూడా రెండు సార్లు కలిపి వీళ్ళు విదేశాలు వెళ్ళడం జరిగింది. మరి కళ్యాణం పేరు చెప్పుకుంటూ వీళ్ళు వెకేషన్ ఎంజాయ్ చేస్తుర్రా, లేకపోతే నిజంగా కళ్యాణం చేసిన కోట్లాగం యాదగిరిగుట్టకు తీసుకొస్తుర్రా? దీన్ని ఇంతవరకు శ్వేతపత్రం విడుదల చేయలేదు. ఈ విషయం మీద స్పందిస్తే ఈఓ గారు నిన్న దీన్ని ఖండిస్తూ ఒక లేఖ విడుదల చేయడం జరిగింది. వాళ్ళు సొంత డబ్బులు పెట్టుకొని పోతుర్రు, లేకపోతే ఒక ఆర్గనైజేషన్ ఉంది, ఆర్గనైజేషన్ డబ్బులు పెడితే వాళ్ళు చేస్తారని చెప్పేసి వాళ్ళు పేర్కొనడం జరిగింది. మరొక ప్రైవేట్ ఆర్గనైజేషన్ వీళ్ళు డబ్బులు పెట్టుకుంటా అంటే విదేశాలకు ఎందుకు మత ప్రచారం మీరు చేస్తారు? మీరు ఏం చెప్పారు? మేము మత ప్రచారం చేస్తున్నాము, హిందూ ధర్మాన్ని బోధిస్తున్నాము అంటారు. ఫస్ట్ భారతదేశంలో మీరు హిందూ ధర్మాన్ని గురించి ప్రచారం చేయండి, పక్క రాష్ట్రాల్లో ప్రచారం చేయండి. పక్కన విజయవాడ కూడా మా యాదగిరిగుట్ట అంటే తెలియదు, అక్కడ ప్రచారం చేయాలి. మన జిల్లాలో ప్రచారం చేయండి, గ్రామాల స్వామివారి కళ్యాణాలు చేయండి. దీన్ని మేము స్వీకరిస్తాం. అంతేగాని మేము విదేశాలకు పోయి మేము మత ప్రచారం చేస్తాం. మరి ఎంతమంది మార్చారండి మీరు హిందూ ధర్మంలో? మరి మీరు కొన్ని ధర్మం కోసం మీరు ఎంతమంది బోధించి మీరు హిందూ మతంలో తీసుకొచ్చారు? మీరు అంటే కేవలం మీరు ఎంజాయ్ చేయడానికి, దాంతోపాటు అక్రమంగా మీరు డాలర్ కుదబెట్టడానికి, మీరు సంపాదించుకోవడానికి మీరు వెళ్తున్నారు తప్పితే ఎక్కడ కూడా ఇక్కడ భక్తి కానీ హిందూ ధర్మం కానీ బోధించినట్టు మాకు స్పష్టంగా కనిపిస్తలేదు. దాంతోపాటు ఈ యొక్క అధికారులు ఒకసారి 20 రోజులు ఒక అధికారి పోతాడు. మన డిఓ భాస్కర్ శర్మ ఆయన 40 రోజులు పోతాడు. 40 రోజులు ఏం కళ్యాణం చేస్తారండి? ఎక్కడ చేస్తారండి? మరి రాష్ట్రంలో ఏ దేవాలయం నుంచి కూడా మరి ఇట్లా విదేశాలు వేయరా? మరి పక్క రాష్ట్రం తిరుపతి ఉన్నటువంటి వాళ్ళు విదేశాలు వేయరా? మరి ఎందుకు మీరు స్పందిస్తలేరు? ఏమన్నా అంటే దేవాదాయ దర్శక పర్మిషన్ తీసుకున్నాం, మేము ఎండోమెంట్ మినిస్టర్ పర్మిషన్ తీసుకున్నాం. వాళ్ళకి ఏం తెలుసు మీ గురించి? ఎన్ని ప్రభుత్వాలు మారినా ఏది మారినా మీరు మాత్రం మారడు, ఇట్లనే ఉంటారు. వచ్చే ఎమ్మెల్యే మారినా సరే ఆడ జోకాలే, మేము మీద డ్యూటీ చేయాలి అంతే. కాబట్టి తక్షణం ఈ ఇద్దరు అధికారుల మీద ఏఈఓ రఘుబాబు, డిఓ భాస్కర్ శర్మ తక్షణం చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో మేము భారీ ఎత్తున ఉద్యమిస్తాం. ఎందుకంటే కార్ల సీట్ బెల్ట్ వేసి స్వామివారి యొక్క పవిత్రతను వీళ్ళు దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తా ఉన్నారు. కాబట్టి మాకు కూడా మనోభావాలు ఉంటాయి హిందువులకు. ఎందుకంటే మా యొక్క దేవుణ్ణి, మా ఉత్సవ మూర్తుల్ని సముద్రాలు దాటి ఈ రోజు మీరు విదేశాలు తీసుకుని పోతున్నారు. అక్కడ ఏం జరుగుతుందో ఎవరు చూస్తారు? దాని విడుదల చేయండి. మీరు అక్కడ ఎంతమంది భక్తులు వస్తారు దాన్ని బయట పెట్టండి. ఎన్ని లక్షలు వచ్చినాయి, ఎన్ని కోట్లు వచ్చినాయి, ఎన్ని డాలర్లు వచ్చినాయి, మరి ఎక్కడైనండి ఇవన్నీ డబ్బులు ఎందుకు విడుదల చేస్తలేరండి మీరు? అంటే రాత్రి ప్రతిరోజు 9:30కు మాత్రం కొండపల్లి నరసింహ ఆదాయం ఎంత వచ్చింది విడుదల చేస్తున్నప్పుడు మరి దీన్ని ఎందుకు విడుదల చేయరు మీరు? దీన్ని అనుకున్న ఆంతర్యం ఏమిటి? ఒక ఈఓ స్థాయి అధికారి, ఒక ఐఏఎస్ స్థాయి అధికారి కూడా వారికి తెలియకుండా ఖండించడం అనేది చాలా శోచనీయం. మేము కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. తక్షణం వీరిపైన చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో మేము బీజేపీ పార్టీ తరఫున మేము భారీగా ఉద్యమిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం.